నమస్తే. మనసు అంటే ఏంటి? చాలామంది మనస్సు అనే పదాన్ని వాడుతుంటారు. కానీ అదంటే ఏంటో తెలియదు. ఇది తెలుసుకోవాలంటే మనము శాస్త్రీయంగా మనసు అంటే మొదలు మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడుతుంది. మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడుతుంది. అహంకారం నుంచి మనసు ఏర్పడుతుంది. ఇక్కడ మనస్సు, అహంకారం, తర్వాత మహాతత్వాన్ని కలిపి అంతఃకరణం అంటారు. అంతఃకరణం లోపల ఈ మూడు ఉంటాయి. ఈ మూడు కూడా సత్వ, రజో, తమో గుణముల ద్వారానే నిర్మించబడతాయి. అంటే వీటి లోపల అంతఃకరణం లోపల సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. అంటే మనస్సు యొక్క నిర్మాణము ప్రధానంగా సత్వగుణంతో తయారైంది. అంటే సత్వగుణము అధికంగా ఉంటుంది మనసులో. అంటే నిర్మాణాత్మకంగా చూస్తే, నిర్మాణ ప్రకారంగా చూస్తే సత్వగుణం అధికంగా ఉంటుంది. కానీ మన సంస్కారాల వల్ల దాని లోపల రజోగుణము, తమోగుణము అధికమవుతుంటాయి. అంటే సంస్కారాలు బాగున్నాయి అనుకోండి, దాని యథార్థ స్వరూపంలో ఉంటుంది, అంటే సత్వస్వరూపంలో ఉంటుంది. ఇక మన సంస్కారాలు బాగులేవు అనుకోండి, ఇక రజోగుణము, తమోగుణం అధికమైపోయి మనసు ఆత్మకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. కనుక మనము సత్వగుణాన్ని పెంచడం ద్వారా మనస్సును యథార్థ స్థితికి తీసుకురావచ్చు. ఆ యథార్థ స్థితి అనేది సుఖాన్ని ఇస్తుంది. మనము సత్వగుణంలోకి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాము? సత్వగుణము జ్ఞానం వల్లనే వస్తుంది. అంటే మనము జ్ఞానాన్ని పొందడం ద్వారా ఈ మనస్సుకు సత్వగుణం వస్తుంది. ఈ మనస్సునే మనము చిత్తమని, అక్కడక్కడ బుద్ధిగా కూడా భావిస్తుంటాము. ఇక్కడ మనస్సు అంటే అంతఃకరణ. మనసు లోపల అహంకారం ఉంది, మహతత్వం ఉంది. మనము మనస్సు అనే పదాన్ని వాడుతున్నప్పుడు ఇవి రెండు కూడా అందులోనే వస్తాయి. మనస్సుకు పరిదృష్ట ధర్మాలు, అపరిదృష్ట ధర్మాలని రెండు ఉన్నాయి. పరిదృష్ట ధర్మాలంటే మన యొక్క వ్యక్తిత్వం అవుతుంది. అపరిదృష్ట ధర్మం అంటే మనసు శరీరం నడవాలన్నా, శరీరంలో క్రియలు నడవాలన్నా మనసు యొక్క అవసరం ఉంది. ఇక్కడ మనము మనస్సు పరిదృష్ట ధర్మాల లోపల సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఆడుతుంటాయి. కానీ అపరిదృష్ట ధర్మం ఉంది, అందులో మనస్సు సత్వ ప్రధానంగానే ఉంటుంది. మనము ఈ పరిదృష్ట ధర్మాల లోపల సత్వగుణాన్ని, రజోగుణాన్ని తగ్గించడం ద్వారా అపరిదృష్ట ధర్మమైన సత్వగుణము దాని యొక్క యథార్థ స్వరూపం అది వచ్చినప్పుడు అంటే శుద్ధ సాత్వికంగా ఉంటుంది మనసు. శుద్ధ సాత్వికంగా ఉన్న మనసు ప్రతిదాన్ని యథార్థ స్వరూపాన్ని తెలియజేయగలదు. యథార్థ స్వరూపం మనకు తెలిసే స్థితి మనసు యొక్క యథార్థ స్వరూపంలో ఉంటుంది. మనసు యొక్క యథార్థ స్వరూపము సత్వప్రధానం. కనుక మనము దాని యొక్క యథార్థ స్వరూపంలోకి తీసుకెళ్ళినప్పుడు ఈ మనసు అనేది తత్వాలను తెలుసుకుంటూ అతి సూక్ష్మతత్వమైన మూల ప్రకృతిని తెలుసుకుంటుంది. ఆ మూల ప్రకృతి నుంచి చేతనతత్వమైన ఆత్మను తెలుసుకుంటుంది. అంటే ఎప్పుడైతే మూల ప్రకృతిని, ఆత్మను తెలుసుకుంటుందో అప్పుడు వివేక ఖ్యాతి కలుగుతుంది. అంటే పురుషునికి ప్రకృతికి మధ్య ఉన్న భేదం, అంటే ఆత్మకు ఈ ప్రకృతి, మూల ప్రకృతికి మధ్య ఉన్న భేదం తెలుస్తుంది. అంటే ఆ భేదం తెలవడం ద్వారా, అంటే మూల ప్రకృతి నుంచే మొత్తం జగత్తు వచ్చింది కనుక ఆ మూల ప్రకృతి గురించి అర్థమైనప్పుడు మొత్తం జగత్తు గురించి అర్థమవుతుంది. అంటే ఈ జగత్తుకు ఈ చేతన పదార్థానికి మధ్య
తేడా తెలుస్తుంది. దాన్ని వివేక ఖ్యాత అంటారు. అప్పుడు అంటే మనసు యొక్క యథార్థ స్వరూపము పదార్థాల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తుంది. అంటే మనస్సుని తన యథార్థ స్వరూపంలోకి తీసుకెళ్తే మనకు మూల ప్రకృతి ఆత్మ గురించి అర్థమవుతుంది. అప్పుడు ఆత్మస్థులము కాగలము. అంటే ఆత్మ యొక్క తదాదృష్టు స్వరూపవస్థానం, ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని పొందగలము. అంటే మనస్సును తన యథార్థ స్వరూపంలోకి తీసుకొస్తే తర్వాత మనము మన యథార్థ స్వరూపమైన ఆత్మస్థులం కాగలము. అంటే యోగ సాధన ద్వారా ఇది సాధ్యము.